వెల్కమ్ అసిస్టెంట్. మీకెలా తెలుసు ఏజెంట్? నీ చెమట గబ్బు నేను కనబెట్టలేను. సరే కానీ కేసెస్ ఏమైనా వచ్చినాయా? కేసెస్ మన దగ్గరికి రావు, మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. ఖర్చు అవుతుంది. ఎంత? 1200. ఆ టేబుల్ పైన ఉన్నాయి, తీసుకో. ఏ బ్రాండ్ అవుతారు ఏజెంట్? నేను మాట్లాడేది డిటెక్టివ్ కేసు గురించి రా, ఈ కేసు గురించి కాదు. ఏజెంట్ నా పెన్సిల్ పోయింది. నానా పెన్సిల్ ఇరేజర్లు పోతే మేము కనిపెట్టాం, పక్కెళ్ళాడుకో. మీరు దొంగను పట్టుకోకపోతే రేపు పొద్దున నేనే దొంగ అవుతుంది. అరే ఆ కేసు కింద డీల్ చేయరాదు. డ్రాయింగ్ చేస్తున్నా, పెన్సిల్ తీసుకున్నా, షార్ప్నర్ తీసుకున్నా. కార్తీక దీపం సీజన్ 2 ఎపిసోడ్ వచ్చింది. చూస్తున్నా ఎపిసోడ్ అయిపోయింది, పెన్సిల్ గాయబ్. నువ్వు వెళ్ళు, నేను సాల్వ్ చేస్తా. ఏ 10 రూపాయలు పెన్సిల్ ఇచ్చి పడేసారా పోయి తొక్కల కేసు. అన్నాడే ఆటో అప్పారావు, పిపి అన్నాడే స్కూటర్ సుబ్బారావు. చెప్పండి సార్. పోయింది, ఫోన్ పోయింది. ఎలా పోయింది? అట్లనే పోయింది. ఒక నిమిషం. హలో మామ, ఏమన్నా ఫోన్ పోయిందిగా? ఇద్దరు ఏమైనా ఇదా అంటారు, ఇద్దరు ఫాదర్లు ఉన్నారు, డిటెక్టివ్ అంటారంట. అని నా ఫోన్ దోలాడ పెడతారని వచ్చిన. మామ ఇగో నా ఫోన్ పోయిందిగా, నా ఫోన్ల మీద ఫోన్ చేస్తేనే ఉండు, ఫోన్ దొరికేదాకా. సరేనా? అట్లనే రాత్రి వస్తా, అది అయితే తీసి పెట్టు, ఇల్లు బిగా తీసుకుని పెట్టు. సరేనా? వస్తామా, ఫోన్ చేస్తా. సరేనా? చెప్పు సార్ మీ దగ్గర 2 ఫోన్లు ఉన్నాయా? లేదు. మళ్ళీ ఈ ఫోన్ ఎవరికి? నాదే. పోయిందని చెప్తున్నా. పోయింది. ఇప్పుడు మీ ఫోన్ పోయింది, మళ్ళీ ఈ ఫోన్ ఎవరిది? నాదే. పోయిందేమని చెప్పినా కదా. అవు పోయింది. సార్ మీరు వెళ్ళండి సార్. నా ఫోను సార్ మీరు పోండి సార్, కొట్టేస్తారు. నా ఫోన్ వెళ్ళండి సార్. సంటోళ్ళు వస్తారు. నా ఫోన్ దోలాడ పెట్టలేవు, నువ్వు ఒక డిటెక్టివా? నా రికమెండేషన్. అవునా, చెప్పండి సార్. మీరు డిటెక్టివా? ఎస్. ఏదైనా కనబడతారు కదా. ఎస్. ఇక్కడ నుంచి జుట్టు పోతుంది సార్. ఇక్కడ నుంచి జుట్టు పోతుంది సార్. నీ రికమెండేషన్ కదా సార్. కొంచెం మీరు బయటకు వెళ్తారా? ఇంత పని ఉంది. ఓకే, నువ్వు కూర్చోరా, నీతో పని ఉంది. నువ్వు కూర్చో, నీతో పని ఉంది. చెప్పండి. మాది అయినది 2 దినాల నుంచి కనిపించలేదండి, పోయింది. మీదే అయింది 2 దినాల నుంచి కనిపించకపోతే ఇక్కడికి కాదు, వేరే దగ్గరికి పోవాలి. నువ్వు ఆగుబే. మీది ఆయన ఎక్కడ పోయింది? చిచి, మీ ఆయన ఎప్పటి నుంచి కనిపిస్తలేడు. పొద్దున్న లేట్ లేచిందండి, ఇంకా గొడవ పడింది, నేను జాడతో కొట్టింది, పోయింది. మీ ఆయన నార్మల్గా బార్ వెళ్తాడా? అవునండి, కనకదుర్గ వైన్స్, అను వైన్స్, ఇంకా కాచిగూడ వైన్స్ వెళ్తాడే అండి. ఓకే, సో మీరు అక్కడికి వెళ్ళి చూడండి. ఐ థింక్ మోస్ట్లీ అక్కడనే ఉంటాడు. సో ద కేస్ ఇస్ సాల్వ్. యా. చెప్పండి. మా కుక్క వచ్చి వస్తారండి. అయితే ఏంది ఇప్పుడు నన్ను చూపియాలా? మీరు వస్తారంటే రండి. సార్ పొద్దున్న నుంచి ఇసోటి మస్తు చూసిన. ప్లీజ్ మీరు వెళ్ళండి ప్లీజ్.
అరే దున్నపోతా, ఇంకొకసారి ఇస్తుంటే కేసులు తీసుకొచ్చినావు అంటే నీకు ఉంటుందిరా. హలో, ఎస్, ఓకే, యా మీ లొకేషన్ షేర్ చేయండి. యా వెల్కమ్. యా, ఏమైంది ఏజెంట్? ఐ థింక్ మనకు ఒక పెద్ద కేసు వచ్చింది. సో యూ డూ వన్ థింగ్, నా కార్డు తీసుకొని వెళ్ళి క్రైమ్ టేప్ తీసుకురా, ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకే, లొకేషన్ నీకు షేర్ చేస్తా వాట్సాప్లో. నేను వచ్చే లోపల టేప్ వేసి ఉంచు. అవును ఏజెంట్, ఏం కేస్? కేసు అయితే ఇంకా చెప్పలే, కానీ నాకు తెలిసి మిస్సింగ్ కేసు ఉండొచ్చు, మర్డర్ కేసు ఉండొచ్చు. ఒకవేళ ఇది కనుక సాల్వ్ చేస్తే పైసలే పైసలు. మళ్ళా రేపు పొద్దున మన పేర్లు పేపర్లో పడితే దెబ్బకి లైఫ్ సెట్ రా. ఏందిరా ఇది? మీరే చెప్పారు కదా ఏజెంట్ టేప్ పెట్టమని. అరే నేను చెప్పిన క్రైమ్ టేప్ రా, ఎల్లో కలర్లో ఉండేది. కొంచెం బడ్జెట్ తక్కువ చేద్దామని. సరే తీసేయి. ఏమరా రిబ్బన్ కట్ చేస్తున్నావు? తీసేయి. ఎవరు మీరు? యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ ఎస్బీఐ. ఎస్బీఐ లోన్ మాకు అవసరం లేదు బాబు. ఎస్బీఐ అంటే బ్యాంక్ కాదండి. వీఆర్ ఫ్రమ్ శకుంతల బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఐఎమ్ ద డిటెక్టివ్, ఈజ్ మై అసిస్టెంట్. సో పొద్దున మీరు కాల్ చేశారు కదా, ఇది ఒక కేసు ఉందని చెప్పి. యా, లెట్ మీ నో. శకుంతల నా పేరేంటి అలా ఉంది? అది ఒక పెద్ద లాంగ్ స్టోరీ, మీకు తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే కేసు చెప్పండి. పని చేయండి, మీరు రిలాక్స్ వెళ్ళి కూర్చోండి, కేసు నేను సాల్వ్ చేస్తాను. ఏమైంది ఏజెంట్? టీవీ రిమోట్ పోయిందంటారా? రిమోట్ పోయిందా? అదే ఆలోచిస్తున్నా, కేసు టేకప్ చేయాలా వద్దా అని. నగదు వేసుకొని టీవీ చూస్తున్నారంటే బాగా రిచ్చున్నారు, మనకిట బాగా డబ్బులు వస్తుంది. సో కేసు టేకప్ చేయమంటున్నా. ఎక్కడ ఉంటుంది రిమోట్? సరే ఒకసారి సైంటిఫిక్గా చూద్దాం అసలు. సో ఇట్లా కూర్చుంటారు, కూర్చొని టీవీ చూస్తుంటారు. దెన్ సంథింగ్ రాంగ్ వెంట్ దేర్. సో ఇలా లేచి ఇట్లా వెళ్తారు. దే కమ్ బ్యాక్, అప్పటికి రిమోట్ ఉండదు అక్కడ. సో యా, లెట్స్ ఫైండ్ ద రిమోట్. Any clues? No clues agent. యా, వచ్చారా? నేనే పిలుద్దాం అనుకున్నా. ఏమైనా క్లూ దొరికిందా? ఐ థింక్ ద కేస్ ఇస్ సాల్వ్డ్. మీరు ఇక్కడికి వచ్చి టీవీ చూసేటప్పుడు ఈ 2 doors ఓపెన్ ఉండే, అండ్ ఆ కిటికీ నుంచి దొంగ మిమ్మల్ని చూశాడు. సో మీరు లోపలికి వెళ్ళి బయటకు వచ్చే గ్యాప్లో అక్కడ నుంచి దొంగ వచ్చి రిమోట్ తీసేసుకుంటాడు. ఆగు, ఏమో తీసుకుంటాడు. ఇప్పుడు రిమోట్ ఎందుకు తీసుకున్నాడో దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఇక్కడ చెప్తున్నా కదా, ఆగొచ్చు కదా. బట్ నాకు తెలిసి ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మాఫియా, అండ్ పెద్ద పెద్ద వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. సో దీంట్లో
ఇదే రిమోట్. అంటే కేసు సాల్వ్ అయింది కదా, పేమెంట్ ఇస్తే వెళ్తాం. మాఫియా అన్నావు, పెద్దవాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అన్నావు. అది కొంచెం మిస్కాల్కులేషన్ అయింది. ₹50. నీ యాక్టింగ్కి 50 రూపాయలే ఎక్కువ. ఇంకేమన్నా వెళ్తే మా SBIకి పోబే. పర్లేదు.